హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా స్ట్రెండ్. ఈరోజు మన వీడియో ఏంటంటే మనకి దసరా వచ్చేస్తుంది కదా. దసరా అంటే మనకి తెలంగాణ ఆంధ్ర కొన్ని ఏరియాల్లో కూడా ఏంటంటే బతుకమ్మ మనకి తెలుసు. సో ఈ బతుకమ్మని ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఈ బతుకమ్మ చేయడానికి కావాల్సినవి ఏంటివి? పువ్వులు ఏంటి మన ఇష్టం, మనకి ఎలా కలర్ కాంబినేషన్ కావాలో అలా మనం తీసుకోవడం. నేనైతే బంతి పూలు, చామంతి పూలు, నూరు వరహం పూలు తీసుకున్నాను. సో ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోపల ఒక ఇస్తరాకు లేదంటే గుమ్మడాకులు పెట్టి చేసేవాళ్ళు. మనకి ఇప్పుడు దొరకట్లేదు కదా. సో ఉన్న ఆకులు పెట్టి అడుగున అలా వదలడానికి ఈజీగా. ఇదిగోండి ఈ బంతి పువ్వులు వెనక కాడలు ఉంటాయి కదా, ఆ కాడలన్నిటిని కూడా విరిచేసేయాలి. అలా మొత్తం కూడా అన్ని విరిచిపెట్టుకోవాలి. విరిచిపెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే దానికి పుల్లలు అవి గుచ్చి పెట్టుకుంటే నీట్గా పేర్చడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో నాకైతే ఎంత ఇష్టమో ఈ బతుకమ్మ చేయడం. చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇంట్రెస్ట్. కాకపోతే మాకు చిన్నప్పుడు అంత ఎక్కువ తెలిసేది కాదు. ఎప్పుడో ఒకసారి కన్యకా పరమేశ్వర గుడికి వెళ్ళేవాళ్ళం అనమాట. అలా చూస్తూ ఉండేదాన్ని. అలా ఆడడం అలాగా నాకు బాగా ఇంట్రెస్ట్. సో నాకు మా పాప పుట్టిన తర్వాత, పెద్ద పాప పుట్టిన తర్వాత నేను చేయడం నేర్చుకున్నాను. ఇంక అప్పటి నుంచి కంటిన్యూగా చేస్తూనే ఉన్నాం. అంటే అన్ని రోజులు చేయకపోయినా మేము హాలిడేస్కి వెళ్ళినప్పుడు, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అటు 1 or 2, 3 days. కానీ లాస్ట్ రోజు మాత్రం చాలా పెద్ద బతుకమ్మ పెట్టేవాళ్ళం, ఒక 6 feet వరకు. సో అన్ని పువ్వులే పెట్టేవాళ్ళం. సో ఇదిగోండి ఈ చీపురు పుల్లలు, కొత్త చీపురు కట్ట తీసుకొని, పుల్లల చీపురు అలాగా ఒక సైజులో తీసుకొని మనం ఇలాగా అన్ని పువ్వులకి కూడా వెనక నేను చూపిస్తున్నట్లుగా గుచ్చి పెట్టుకోవాలి. బంతి పువ్వుకి వెనక నేను చూపిస్తున్నాను చూడండి అలాగనమాట. అది ఎందుకు అంటే నేను పేర్చేటప్పుడు మీకే చూస్తే అర్థమవుతుందనమాట. అన్నిటికీ ఇలాగా మనం బంతి పూలు ఉంటాయి కదా, వాటన్నిటికీ యెల్లో కలరు, ఆరెంజ్ కలరు అలా అన్నిటికీ కూడా పువ్వులుకి ఇలా చీపురు పుల్లలు ఉన్నాయి కదా అవి గుచ్చి పెట్టుకోవాలి. సో ఈ ఆకు ఒలుస్తున్నాను కదా, ఈ ఆకు ఎందుకు అంటే ఈ పువ్వుల మధ్యలో పోయడానికి అనమాట. మనం పేర్చేటప్పుడు పోసి చూపిస్తాను చూడండి. మాకు ఊర్లో ఏంటంటే వెంపల చెట్టు దొరుకుతుంది. వెంపల చెట్టు అలాగా అన్ని పేర్చుకుంటాం. తంగేడాకు మెయిన్ బతుకమ్మ అంటే తంగేడు పూలండి. ఇక్కడ మనకి సిటీలో దొరకలేదు. వీడియో కోసం ఇక్కడ తంగేడు పూలు దొరకలేదు నాకు. సో ఉన్న దాంతోటి చేస్తున్నాను. ఊరు వెళ్ళినప్పుడు నేను మీకు చక్కగా చేసి చూపిస్తాను. సో ఇప్పుడు బతుకమ్మ పేర్చడం స్టార్ట్ చేస్తున్నాను. ఇదిగోండి ఈ పువ్వులు ఇలా గుచ్చి పెట్టుకున్న బంతి పువ్వులన్నీ కూడా ఇలాగ పేర్చుకుంటూ రౌండ్గా రావాలన్నమాట. ఆ పువ్వులు పెట్టడం వల్ల ఏంటంటే కదలకుండా ఉంటాయి, అటు ఇటు కదలకుండా. సో వాటి కాడలు తక్కువగా ఉంటాయి కదా, ఉర్లి పడిపోతూ ఉంటాయి కాడలు తక్కువగా ఉన్నాయి అలా పెడితే. సో వాటికి మనం ఈ కాడల్ని ఏర్పాటు చేస్తాం పుల్లలు పెట్టేసి. చీపురు పుల్లలు కొత్త చీపురు కట్ట తేవాలి, వాడింది పెట్టకూడదు, అమ్మవారు కదా. సో అందుకని చెప్పేసి కొత్త చీపురు కట్టలు తీసుకొచ్చి అలా పెట్టాలన్నమాట. మనకి ఎంత సైజు బేస్లో వచ్చేసి పెద్ద పుల్లలు పడతాయి. పైకి వచ్చే కొందికి సైజుల ప్రకారంగా మా మామయ్య అయితే కొలత పెట్టి చక్కగా కట్ చేసి ఇచ్చేవారు. చక్కగా పేరుస్తారు మా మావయ్య, మా పెద్దమ్మ వీళ్ళందరూ కూడా. ఇదిగోండి ఈ పువ్వులు పెట్టిన తర్వాత ఆ పుల్లల మధ్యలో గ్యాప్ వస్తుంది కదా కింద. సో మనం ఏంటంటే ఈ ఆకులతోటి ఆ గ్యాప్ అంతా కూడా పూర్తి చేసుకోవాలన్నమాట. అంటే ఈ పువ్వులనేవి బయటికి రాకుండా మధ్య మధ్యలో ఆ స్టఫ్ అన్నమాట. ఆకులనేవి టైట్‌గా ఉండటం కోసం పువ్వు బయటికి రాదు. మధ్యలో నొక్కుతూ ఉండాలనమాట. షేప్ ఔట్ అవ్వకుండా రౌండ్‌గా మా మామయ్య ఏంటి మెజర్ చేస్తారు. సెంటర్ నుంచి ఇటువైపు ఎంత దూరం ఉంది, అటువైపు ఎంత దూరం ఉంది. అదే ఊరెళ్ళినప్పుడు మీకు నేను ఇంకా చాలా బాగా క్లియర్‌గా పెద్ద బతుకమ్మని చూపిస్తాను. సో ఒక లైన్ పెట్టాను కదా ఆరెంజ్. ఒక లైన్ పెట్టిన తర్వాత ఏంటంటే పైకెళ్ళే కొందికి, పువ్వులు పడే కొందికి ఈ ఒక లైన్ కూడా సప్రెస్ అయిపోయి పెద్దగా కనిపించదు. సో ఒక్కొక్క రకము కూడా 2 లైన్స్ పెట్టుకొని వస్తాననమాట. ఆ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే పైన పువ్వులు ఈ స్టఫ్ పడేటప్పటికి అణిగిపోయి ఒక లైన్ లాగే కనిపిస్తూ ఉంటుంది మనకి. సో ఇప్పుడేంటి ఆరెంజ్ కలర్ అయిపోయింది కదా. నెక్స్ట్ కలర్ కాంబినేషన్‌కి ఏమున్నాయి మన దగ్గర? యెల్లో ఉంది, రెడ్ ఉంది. ఇలాగా నూరు వరహాలు పెట్టి చూసాను. 2 డార్క్ కలరే కదా, అంత బాగున్నట్టు అనిపించలేదు. సో ఇంకా నాకు ఆప్షన్ ఏంటి, ఇంక యెల్లో బంతి పూలే పెట్టుకుంటూ ఉన్నాను. చూడండి మధ్యలో కొంచెం ఆకు పోసాను, అది మిస్ అవ్వద్దు. ప్రతి స్టెప్ కూడా ఒక ఒక లైన్ పెట్టిన తర్వాత వెంటనే మనము ఆకులు పోసి ఇట్లా నొక్కుకుంటూ ఉండాలి. టైట్ వస్తుందన్నమాట అప్పుడే. అప్పుడు ఉర్లి పడకుండా ఉంటుందన్నమాట బతుకమ్మ. ఇలాగా ఇగోండి పుల్లలు అందులోకి దూరుస్తూ మనం రౌండ్ చూసుకుంటూ ఉండాలి. కానీ ఎంత సరదాగా ఉంటుందో చిన్నప్పుడైతే. అంటే చూసేదాన్ని నేను చిన్నప్పుడు, పెద్దగా నాకు చేయడం అది అమ్మ వాళ్ళకి కూడా పెద్దగా తెలీదు. తర్వాత నేను గుడికెళ్ళడము, అక్క నేను పక్కన అక్క ఉండేవారు. అక్క నేను ఇద్దరం కలిసి కన్యకా పరమేశ్వర గుడికి అట్లా అక్కడ చేస్తారు.
అక్కడికెళ్ళి అక్కడ వాళ్ళతో పాటు ఏటికెళ్ళి అక్కడ ఆడుకోవడము, అక్కడ చాలా బాగుండేది. పాటలు వాళ్ళతో పాటు అట్లా ఆడుకునేవాళ్ళం అనమాట. సో ఇప్పుడు యెల్లో అయిపోయింది కదా, నెక్స్ట్ ఏంటంటే నూరు వరహాలు కలర్ కాంబినేషన్ కోసం రెడ్ పెట్టాము. ఇప్పుడు నూరు వరహాల పూలు పెట్టాము. సో పాటలు ఉంటాయండి, ఎంత బాగుంటాయో. దసరాకి దసరా అంటే చాలు ఒక స్పెషల్ ఉత్తేజం వస్తుందన్నమాట లేడీస్ అందరికి మనకి. ఎందుకంటే బతుకమ్మలు ఆడొచ్చు, కోలాటము మంచిగా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం అని ఉంటుంది. భక్తికి భక్తి, ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ అన్నమాట. కోలాటం వేస్తాము. డైలీ వచ్చేసి మనకి మంచి ఫన్ ఎంటర్టైన్మెంట్, రోజుకో కలర్ శారీ మంచిగా చాలా బాగుంటుందన్నమాట. నేను ఊరు వెళ్తాను, ఊర్లో చాలా బాగా చేస్తారు. అక్కడ మీకు చూపిస్తాను వీడియోస్. డైలీ కాకపోయినా 2 డేస్కి వన్స్ అలాగా నేను మీకు చూపిస్తాను. కోలాటం కూడా చాలా బాగా వేస్తారు అక్కడ. జడ కోలాటం వేస్తారు. నాగరాజు గారు అని డాన్స్ మాస్టర్, తను నేర్పుతారనమాట. చాలా బాగా వేస్తారు. ఇదిగోండి ఈ నూరువరహం పూలు పెట్టిన తర్వాత మళ్ళీ కూడా ఆకు నింపుతున్నాను. ఆకు నింపడం వల్ల ఏంటంటే స్టిఫ్ గా ఉంటుంది, ఉర్లి బయటికి రాదనమాట. ఫ్లవర్ కాడలు తక్కువగా ఉంటాయి కదా మనకి, అందుకని చెప్పి ఈ పువ్వులకి సో బయటకు వచ్చే ఛాన్స్ ఉండదు. ఇప్పుడు ఈ చామంతి పూలు చూడండి, మళ్ళీ రెడ్ పైన ఎల్లో పెట్టడం వల్ల లుక్ బాగుంటుంది. సో నేను ఇలాగా ట్రై చేస్తున్నాను. ఇవన్నీ ఏంటంటే కాడలు తక్కువ ఉన్న వాటికి ఒక 5-6 పువ్వులు కలిపి దారం కట్టి దాని మధ్యలో చీపురు పుల్ల పెట్టి ముడేసి పెట్టుకోవచ్చు అనమాట. సో నేను పెద్ద బతుకమ్మ కాదు కదా, అందుకని చెప్పేసి నేను ఇలాగే పెట్టుకున్నాను. దాని తర్వాత ఇదిగోండి ఇంకొక కలర్ చామంతి పువ్వులు. చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్. ఎల్లో ఈ వైలెట్ లాగా ఉంది ఇది మరి కలర్, కానీ చాలా బాగుంటుంది ఇది. బతుకమ్మ అంటేనే పువ్వులతోటి, పువ్వుల పండగని, పువ్వులతోటే పండగ. అంటే ఈ ఆషాఢం, ఈ జూన్ జూలై నుంచి మంచిగా వర్షాలు పడి మొక్కలు మొలిచి తర్వాత మనం పూల మొక్కలు ఇంట్లో వేసుకుంటాం. బయట కూడా పంట పొలాల్లో ఆ సైడ్ కూడా బీడు భూముల్లో కూడా మంచి మంచి పువ్వులు వస్తూ ఉంటాయి. సో ఈ పువ్వులతో మనం పండగ చేసుకుంటాం అనమాట. అదొక సాంప్రదాయం మనకి. అదొక గుడ్ వైబ్ అన్నమాట. చాలా బాగుంటుంది పువ్వులతో పండగ. మనం ఏదైనా దేవుడికి పూజ పూలతో చేస్తాము, కానీ ఇక్కడ ఏంటి పువ్వులతోనే పూజ, పువ్వులకే పూజ. సో బతుకమ్మ స్పెషల్ ఇదన్నమాట. మనం ఏ పండగకైనా ఏ దేవుడినైనా పువ్వులతో పూజ చేస్తాం, కానీ ఇక్కడ పువ్వులకే పూజ జరుగుతుంది. ఎంత ఇదిగా ఉంటుందో అసలు, చాలా బాగుంటుంది మనకి అసలు. ఈ బతుకమ్మ పేర్చుకోవడం, దీనికి ఒక స్టోరీ ఉంటుంది. బతుకమ్మ అంటే ఏంటి, బతుకమ్మ ఎలా చేస్తారు, రోజుకో నైవేద్యం ఉంటుంది, రోజుకో ఇది ఎల్లిలా చేస్తారు. 6వ రోజు ఏంటంటే అలిగిన బతుకమ్మ అని చెప్పేసి ఆ రోజు ఆడరు. అరిసెలు ఒక రోజు నైవేద్యం, ఒక రోజు నానబాలు బియ్యము, ఇలా బోల్డ్ ఉంటాయి. మీకు నేను చూపిస్తాను రోజుకొకటి అక్కడ ఏంటి స్పెషల్ అనేది. ఈ రోజు మామూలుగా ఊరికే ఎలా బతుకమ్మను పేరుస్తారు అనేది. ఇదిగోండి పైన నేను ఉరువారహాలు పెట్టిన తర్వాత గౌరీదేవిని చేసి పెట్టాను, చూసారా, మీరు అబ్జర్వ్ చేయండి. దాని తర్వాత అగరబత్తీలు అలాగా అమ్మవారికి చూపించి అలా పెట్టామన్నమాట. ఇంకా లాస్ట్ రోజు అయితే ఒడికట్టు బియ్యం కడతాము, గాజులు, జాకెట్ ముక్క, ఇలాగ లాస్ట్ రోజు అన్ని అమ్మవారికి సమర్పిస్తాం అనమాట. సో ఇలా పేర్చుకోవాలి. నాకు తెలిసిన పద్ధతి చూపించాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.